నమస్తే. వెల్కమ్ టు ఆర్ఆర్ న్యూస్. నేను పలివెల రాజా. జనసేన పార్టీ కాకినాడ జిల్లా. కాకినాడ జిల్లాలో జనసేన పార్టీకి చాలా విశిష్టమైన స్థానం ఉంది. ఎందుకంటే స్వయాన ఆ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన డిప్యూటీ సీఎంగా కూడా కొనసాగుతున్నారు. అయితే పరిపాలనపై చాలా అద్భుతంగా పరిపాలిస్తున్నారు. అన్ని శాఖల నుంచి అవగాహన తెచ్చుకుంటున్నారు. ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా అభివృద్ధి వైపు దూసుకెళ్ళాలి, ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న విషయంలో కూటమితో కలిసి చాలా చాకచక్యంగా ముందుకెళ్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో కాకినాడ జిల్లా చాలా ప్రాధాన్యం. ఎందుకు ప్రాధాన్యం అంటే ఆయనే స్వయంగా ఇక్కడ డిప్యూటీ సీఎం కాబట్టి, ఆయనే పార్టీ అధినేత కాబట్టి, ఆయనే పిఠాపురం ఎమ్మెల్యే కాబట్టి కాస్త కాకినాడ జిల్లాకి మాత్రం ఆ ప్రాధాన్యత మాత్రం అయితే ఉంది. కానీ పార్టీ పరంగా జనసేన, బీజేపీ, టీడీపీ ఈ మూడు కూడా చాలా చాలా సఖ్యంగా ఉన్నా సరే ఆ పార్టీలో ఉన్న కార్యకర్తల్లో మాత్రం చాలా గందరగోళమైన పరిస్థితి ఉంది. ఇది నిజం. ఎందుకు నిజం అని చెప్తున్నామంటే చాలా మంది ఆ పార్టీ కోసం, ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి, ఆ పార్టీ పెట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో, ఓన్లీ పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో, అప్పుడు ఆయన ఏం చేస్తారో తెలియదు, ఏంటో తెలియదు, విధి విధానాలు తెలియదు, ఏమీ తెలియకపోయినా సరే ఒక్క పవన్ కళ్యాణ్ మీద ఉన్న ప్రేమతో, పవన్ కళ్యాణ్ మీద ఉన్న పిచ్చితో చాలా మంది జన సైనికులు, వీర మహిళలు ఆ పార్టీ కోసం చాలా కష్టపడ్డారు. చాలా అంటే గ్రౌండ్ లెవెల్లో గ్లాస్ గుర్తును పట్టుకుని, ఆ గ్లాసును పట్టుకుని, ఆ గాజు గ్లాసును పట్టుకుని ప్రతి ఇంటింటికి తిరిగిన సామాన్య కార్యకర్తలు మాత్రం కాకినాడ జిల్లాలో చాలా అధికంగా ఉన్నారు. అలా తిరిగిన కార్యకర్తల్లో మాత్రం చాలా నిరాశ, నిస్పృహలతో ఉన్నారు. కనీసం అంత కష్టపడ్డ వాళ్ళకి కనీసం గుర్తింపు లేదు అన్న ఆవేదన మాత్రం ఆ జన సైనికుల్లో, వీర మహిళల్లో ఖచ్చితంగా ఉంది. పార్టీ అధికారంలోకి వచ్చే వరకు పవన్ కళ్యాణ్తో పాటు నడిచి, పవన్ కళ్యాణ్తో పాటు ఆ పార్టీ జెండా భుజాన్ని వేసుకుని ఎన్ని కేసులు వచ్చినా, ఏం జరిగినా, ఎంత వేధించినా, ఎంత సోషల్ మీడియాలో ట్రోల్ చేసినా ప్రతి దానికి కూడా భరిస్తూ సహిస్తూ జన సైనికులు మాత్రం నిలబడ్డారు. ఇవాళ నిజంగా ఆ పార్టీ అధికారంలో ఉందంటే 21 సీటు 100% స్ట్రైక్ రేట్ తో ఎలా ఉన్నారంటే ఒక రకంగా కూటమి విజయం అయినా సరే ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చెప్పిన మాటకు కట్టుబడి 175 నియోజకవర్గాల్లో కూడా జన సైనికులు, ఆయన అభిమానులు, ఆ పార్టీ నాయకులు కూడా కూటమికే పనిచేశారు, ఏ విధమైన డిస్టర్బెన్స్ లేకుండా. ఈ క్రమంలో మాత్రం ఆ పార్టీ కోసం కష్టపడ్డ చాలా మంది కార్యకర్తల్లో ఈ విధమైన ఒక అభద్రతా భావం అయితే ఉంది. కనీసం ఇప్పటికైనా సరే వాళ్ళ కష్టాన్ని గుర్తించి పార్టీలో కనీసం చిన్న ప్రాధాన్యత కల్పిస్తే బాగున్ను, మాకేం అవసరం లేదు, మమ్మల్ని గుర్తిస్తే చాలు అన్న ఆవేదనలో మాత్రం జన సైనికులు, వీర మహిళలు మాత్రం కాకినాడ జిల్లాలో చాలా అధికంగా కనిపిస్తున్నారు. మరి ఈ విషయంలో మరి జనసేన పార్టీ ఏ విధమైన స్టాండ్ తీసుకుంటుందో చూడలేదు. అలాగే పిఠాపురం నియోజకవర్గంలో ఆయన నిర్వహించిన మండలాధ్యక్షుల పోటీలు కానీ ఇవన్నీ నిజంగా ఒక రకంగా రాజకీయంలో కొత్త సంస్కరణలే. కాకపోతే మాత్రం అప్పటి నుంచి ఫస్ట్ పార్టీ పెట్టినప్పటి నుంచి కష్టపడ్డ కార్యకర్తల మనోభావాలు మాత్రం చాలా దెబ్బవుతూ ఉన్నాయి. మరి ఇలా చేసినా సరే రేపొద్దుట వాళ్ళు స్థానిక ఎన్నికల్లో జనసేన పార్టీకి చేయకుండా ఉంటారంటే ఖచ్చితంగా 100% జనసేన పార్టీకే చేస్తారు. ఎందుకు చేస్తారంటే కూటమికే చేస్తారు. పవన్ కళ్యాణ్ ఏం చెప్తే అదే చేస్తారు. ఎందుకు చేస్తారంటే పవన్ కళ్యాణ్ వాక్కు వాళ్ళకు వేదవాక్కు. కాబట్టి పార్టీ ఇప్పటికైనా సరే అటువంటి గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే కష్టపడ్డారో అటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందని కాకినాడ జిల్లాలో ఉన్న చాలా మంది జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ అనుకుంటున్న విషయం ఇది. థ్యాంక్ యూ.